హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది రైల్వే డిపార్ట్మెంట్లో. అదే ఆర్ఆర్బి ఎన్టీపీసీ. దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అనేది రావడం జరిగింది. టోటల్గా వచ్చేసి మనకి 8,850 వేకెన్సీస్ రావడం జరిగింది. దీంట్లో డిగ్రీకి సంబంధించి 5,800 ఉన్నవి. ఇంటర్ సంబంధించి ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళకైతే 3,050 ఉన్నాయి. అంటే డిగ్రీ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు, ఇది అప్లై చేసుకోవచ్చు, రెండు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఏమేమి పోస్టులు ఉన్నవి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫీజు ఎలా ఉంటుంది, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్తాను. టోటల్గా ఈ వీడియో మొత్తం చూడండి. ఎవరైతే మొదటగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ప్రతి అప్డేట్ అనేది మీకు వస్తుంది. అలాగే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎన్టీపీసీ సంబంధించి న్యూ బ్యాచ్ అనేది ఎవ్రీ మండే ఉంటాయి. ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ కంపల్సరీగా స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అవుదాం అనుకున్న వాళ్ళైతే మన నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఎవ్రీ మండే అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి న్యూ బ్యాచ్కి. సో ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేది లేట్గా వస్తున్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయితే ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి. అలాగే ఎవ్రీ ఇయర్ పోస్టులు అనేది పెరగటం జరగట్లేదు, తగ్గుతూ వస్తున్నాయి. సో ఈ ఇయరే నాకు జాబ్ రావాలి అని అనుకొని లాగా ప్రిపేర్ అవ్వండి. అలా జాబ్ కొట్టే విధంగా మీరు ప్రిపరేషన్ చేస్తేనే జాబ్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఇందులో చెప్తాను ఏ ఇయర్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ ఇయర్ ఎన్ని వేకెన్సీస్ వచ్చాయో. సో ప్రతి ఇయర్ తగ్గుతూ ఉంటాయి పోస్టులు. ఎందుకంటే మనకి మ్యాన్ పవర్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే అంతా సిస్టమేటిక్, అంటే సిస్టమ్ గురించి, అంటే ఏఐ వచ్చింది కదా, దీనివల్ల ఇంకా పోస్టులు తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా తక్కువ మ్యాన్ పవర్స్తో ఎక్కువ పనులు చేసుకునే విధంగా అంతా ఏంటంటే హైటెక్ అనమాట. ఈ విధంగా ప్రతిదీ కూడా అప్డేట్ విధంగా మొబైల్లోనే మొత్తం మనం చేసుకునే విధంగా ఓకే అలా ఉంటుంది. కాబట్టి మ్యాన్ పవర్ అనేది చాలా తగ్గిపోతుంది. సో వేకెన్సీస్ కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇది గమనించి గవర్నమెంట్ ఎగ్జామ్, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకుంటే ఈరే నాకు జాబ్ రావాలి అనే విధంగా పెట్టుకొని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. భయంతో చదవాలి. అలాగే సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కోచింగ్ తీసుకుంటే మాత్రం జాబ్ రాదు. కోచింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్స్ రాయాలి, కూర్చొని ప్రాక్టీస్ చేస్తేనే మీరు అనుకున్న జాబ్ అనేది పక్కాగా వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకొని మీరు జాయిన్ అవ్వడానికి రండి. అంతేగాని చెప్పారు కదా, ఎవరో చెప్పారు కదా, నోటిఫికేషన్ పడింది కదా అప్లై చేద్దాము, ఏదో పోయి కోచింగ్ తీసుకుందాం టైం పాస్కి అయితే రాకండి. దీంట్లో వచ్చేసి టోటల్గా 8,850 పోస్టులు. దాంట్లో గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి 5,800 ఉన్నవి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 3,050 ఉన్నవి. ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్ అయ్యేది మీకు ఆన్లైన్ అప్లికేషన్ 21 అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ నవంబర్ 20 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. అంటే 1 మంతే ఇస్తారు, 20 వరకు అయిపోతుంది. అలాగే మీకు వచ్చేసి ఇది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 27th లాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నవంబర్ 27th వరకు లాస్ట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి న్యూ బ్యాచెస్కి వద్దాము, జాయిన్ అవుదాం అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. మన హైదరాబాద్లో న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అమీర్పేట్లో ఉంటుంది మన కోచింగ్ సెంటర్. ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. చూడండి, ఇక్కడ దీంట్లో గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏం పోస్టులు ఉంటాయి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏం పోస్టులు ఉంటాయి అనేది దీంట్లో చూద్దాం. గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసరికి చూడండి అమ్మా, స్టేషన్ మాస్టర్ ఉంటుంది, అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంటుంది, ట్రాఫిక్ అసిస్టెంట్ ఉంటుంది, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంటుంది, అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉంటుంది, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటుంది. ఈ విధంగా గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ అండ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో ఈ విధంగా పోస్టులు ఉంటాయి. ఇది ఇంటర్ లెవెల్, ఇది డిగ్రీ లెవెల్. దీంట్లో వచ్చి చూడండి ఏ ఇయర్లో ఎన్ని జాబ్లు పడ్డాయి చూడండి. 2019 వచ్చే గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసరికి 24,708 పోస్టుల వరకు వచ్చాయి. తర్వాత 2024-25 చూసుకుంటే 8,113. అలాగే ఈ సంవత్సరం చూసుకుంటే 5,800 వేకెన్సీస్ రావడం జరిగింది. సో ఈ విధంగా పోస్టులు అనేది తగ్గుకుంటూ వస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి చూడండి 2019లో 10,603 వేకెన్సీస్ రావడం జరిగింది. 2024-25లో 3,445. ఈసారి వచ్చేసరికి 3,050 వేకెన్సీస్ రావడం జరిగింది. టోటల్గా 35,281 2019లో.
తర్వాత వచ్చేసి 11,558, అలాగే 8,850. ఈ విధంగా తక్కువ వేకెన్సీస్ వస్తున్నాయి. ఈవెన్ రేపు స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇలాగే వస్తాయి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ పోస్టులు ఉంటాయి కానీ మిగతా డిపార్ట్మెంట్లో తక్కువ పోస్టులు వస్తాయి. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఈసారి వచ్చే నోటిఫికేషన్ అంతకుముందు ఉన్న వేకెన్సీస్కి ఈ వేకెన్సీస్ చాలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే 5,000, 6,000, 7,000 వరకు వస్తాయి. ప్రతి ఇయర్ తగ్గిపోతూ ఉంటాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడి జాబ్ కొట్టాలి అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఏదన్నా మీరు సిలబస్ మొత్తం అవడానికి మీకు మినిమం 6 months పడుతుంది. మినిమం 6 months క్లాసెస్ కంపల్సరీగా చెప్పాల్సిందే. అలా చెప్పలేని వాళ్ళు అయితే మీకు చక్కగా చెప్పట్లేదని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే 6 months మీ క్లాసెస్ చెప్పట్లేదో వాళ్ళు మీకు కరెక్ట్గా చెప్పట్లేదని అర్థం క్లాసెస్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మన ఇన్స్టిట్యూట్లో మినిమం 6 months ఉంటుంది. మినిమం 6 months, మ్యాక్సిమం అంటే 1 or 2 months ఎక్స్ట్రా అని అవ్వచ్చు, కానీ మినిమం 6 months క్లాసెస్ ఉంటాయి. అలాగే డైలీ టెస్ట్ ఉంటుంది, అలాగే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, కూర్చొని చదువుకోవడానికి స్టడీ రూమ్ ఉంటుంది. ఇక్కడ 13 years నుంచి ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది. అమీర్పేటలో 13 years నుంచి ఈ ఇన్స్టిట్యూట్ అనేది రన్ అవుతుంది. మనకి ఏ విధంగా స్టూడెంట్స్ చదివితే వాళ్ళకి జాబ్ వస్తుందో అటువంటి మొత్తం గైడ్లైన్స్ మొత్తం మన ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఇస్తాం. సో ఫ్యాకల్టీ ఎవరిని పెట్టాలి, ఓకే, ఎటువంటి ఫ్యాకల్టీ మీకు బాగా చెప్తారు. సో మనకి హైదరాబాద్ నుంచి 13 years నుంచి ఉంది కాబట్టి మన హైదరాబాద్ మొత్తం మీకు వేరే డిస్టిక్లో పిల్లలు అయితే చూడండి, మీకు వేరే డిస్టిక్లో కొంతమంది చెప్తూ ఉంటారు. ఎలా హైదరాబాద్ నుంచి క్లాసెస్ చెప్తా హైదరాబాద్ ఫ్యాకల్టీ వస్తారు. ఆ హైదరాబాద్ ఫ్యాకల్టీ మొత్తం మాకు తెలుసు. ఓకే, సో ఏ విధంగా ఏ ఫ్యాకల్టీ బాగా చెప్తారో ఆ ఫ్యాకల్టీనే మీకు క్లాసెస్ చెప్తారు ఇక్కడ. అంతేగాని ఏదో టైం పాస్ క్లాసెస్ అయితే ఇక్కడ ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే 13 years నుంచి 13 సంవత్సరాల నుంచి కంటిన్యూగా క్లాసెస్ అనేది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో కంటిన్యూగా అవుతూనే ఉంటాయి. గ్రూప్స్ అయినా, పోలీస్ అయినా, ఆర్ఆర్బిఓ, ఎస్ఎస్సిఓ, ఈ విధంగా ఏ బ్యాచ్ క్లాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఒక మంత్ క్లాసెస్ లేవని మీకు ఒక్కడే 1 day క్లాసెస్ లేవని మీకు హాలిడే ఇచ్చిన రోజులు ఉండవు. ఇంటికి పోయినమ్మ క్లాసెస్ జరగట్లేదు, ఇప్పుడు క్లాసెస్ ఒక 1 week హాలిడే ఇస్తున్నాం అనేది మన ఇన్స్టిట్యూట్లో ఉండదు. 13 years నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా బ్యాచెస్ ఉంటాయి. అదైతే చూడండి, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కోచింగ్ సెంటర్ కొంతమంది బ్యాచ్లు వస్తేనే స్టార్ట్ చేస్తారు, తర్వాత మీకు బ్యాచెస్ లేకపోతే హాలిడే చేసి పంపిస్తారో ఉండదు. సో నోటిఫికేషన్ పడినప్పుడే కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసి ఇన్స్టిట్యూట్ కాదు మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్. అది గుర్తుపెట్టుకొని మీరు ఏదైతే బాగుంటుందో ఆలోచించి జాయిన్ అవ్వండి. అంతేగాని బ్లైండ్గా జాయిన్ అవ్వద్దు. అలా బ్లైండ్గా జాయిన్ అయితే మాత్రం మీ ఫీజెస్ అన్ని వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మీకు వచ్చేసి 18 నుంచి 33 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదే ఓబీసీకి అయితే 3 years ఉంటుంది, అదే ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వచ్చేసి మీకు 18 years నుంచి 30 years, అంటే 30 అంటే 3 years తగ్గిపోయింది. దీంట్లో వచ్చేసి మళ్ళీ ఇది 3 years ఉంటుంది, 5 years ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. చూడండి అమ్మ, ఇక్కడ మీకు ఎగ్జామ్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు CBT1, CBT2 ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ తర్వాత కొన్నిటికి టైపింగ్ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ పెడతారు, కొంతమందికి CBAT, ఓకే, అలా CBAT టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది ఎవరికి? స్టేషన్ మాస్టర్కి. అలాగే అందరికైతే CBT1, CBT2 కంపల్సరీగా ఉంటుంది. ఈ అన్నిటికి అప్లై చేసుకున్న తర్వాత మీ స్కిల్ ఉంటే వీటికి మీరు రాయాల్సి వస్తుంది, లేదు అంటే మీరు వీటికి సెలెక్ట్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. సో ప్రతిదీ ఫస్ట్ ఎగ్జామ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మీకు మార్క్స్ మెరిట్ ఉంటేనే మీకు మెరిట్ ప్రకారమే కటా మార్క్స్ ఉంటాయి. దాంట్లో మంచి మార్కులు వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అయితే ఓన్లీ ఎగ్జామే ఉంటుంది. అలాగే టైపిస్ట్, ఇలా అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి అయితే మీ టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా చూస్తారు. టికెట్ సూపర్వైజర్కి అయితే 2 ఎగ్జామ్సే ఉంటాయి, ఎటువంటి స్కిల్ టెస్ట్ పెట్టరు. స్టేషన్ మాస్టర్కి అయితే CBAT టెస్ట్ ఉంటుంది. ఓకే, అది కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒక ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, అది సపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైనా క్వాలిఫై అయితే మన ఇన్స్టిట్యూట్లో కూడా దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయి. అలాగే మీకు అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి మీకు దీంట్లో చూడండి, జూనియర్ క్లర్క్ టైపిస్ట్, ప్రతి దానికి మీరు స్కిల్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో కంపల్సరీగా CBT1, CBT2 కంపల్సరీగా ఉంటాయి. వీటికైతే లేదు. ట్రైన్స్ క్లర్క్కి కమర్షియల్ ట్రికెట్ కలెక్టర్కి వచ్చేసి ఓన్లీ ఎగ్జామ్సే ఉన్నాయి. ఈ రెండింటికి వీటికైతే స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. ఎగ్జామ్ ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్స్ రాయాల్సింది. తర్వాత లాస్ట్లో వచ్చేసి ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూడు ఎలా ఉంటుందో. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇద్దరికి ఒకే విధంగా ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా అదే విధంగా అడుగుతాడు. దీంట్లో వచ్చేసి
ప్రిలిమినరీ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్క్స్. మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చేసి జనరల్ అవేర్నెస్ అమ్మాయి, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 మార్క్స్. మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో ఇది మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు నెంబర్ సిరీస్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, ఇటువంటి టాపిక్స్ అడుగుతాడు. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్, ఇటువంటి టాపిక్స్ అడుగుతాడు. ఇన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి అనాలిసిస్, సిలాయిజమ్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్స్, ఓకే, నాన్ వెర్బల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, అంత హార్డ్గా ఏమి ఉండవు. జనరల్ అవేర్నెస్ వచ్చేసి దీంట్లో హిస్టరీ, ఓకే, పాలిటీ, ఎకానమీ, ఓకే, కరెంట్ అఫైర్స్, ఓకే, స్టాండర్డ్ జీకే, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నిటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. మొత్తం 40 క్వశ్చన్స్ ఇస్తాడు. 40 క్వశ్చన్స్ అయితే ఈ సబ్జెక్ట్ నుంచి ఒక 4, 5 ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అనేది వస్తాయి. టోటల్గా మీకు డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. 90 మినిట్స్లో 100 క్వశ్చన్ చేయాలి. మినిమం 60, 70 మార్క్స్ లేదా 80 మార్క్స్ వస్తేనే కట్ ఆఫ్ మార్క్స్ మీరు రీచ్ అయితేనే మీకు CBT 2కి మీకు ఛాన్సెస్ ఉంటాయి. CBT 2 వచ్చేసి మళ్ళీ ఇంకో 2 ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్. మ్యాథమెటిక్స్ వచ్చేసి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. ఈ రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. టోటల్గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 90 మినిట్స్. అది కూడా చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ కొన్ని పెరిగినాయి అనమాట. ఏం పెరిగినా కానీ సేమ్ సబ్జెక్ట్, సేమ్ క్వశ్చన్సే. అంటే లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్లు కాదు, సేమ్ సబ్జెక్ట్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. సో క్లాసెస్ అంటే మీకు వచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజీగానే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్స్ అడిగే విధానం కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే SSC, RRB కాబట్టి. అదే గ్రూప్స్ లెవెల్, పోలీస్ లెవెల్, ఈవెన్ మన దగ్గర కానిస్టేబుల్ లెవెల్ అయితే కొంచెం డెప్త్గా అడుగుతాడు. సబ్జెక్టులు మాత్రం ఇవే ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీటి కూడా రాసుకోవచ్చు, వీటికి రాసుకునే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కూడా రాసుకోవచ్చు. చూడండి, ఇది మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండేది దీంట్లో ఇచ్చాను. మన సికింద్రాబాద్ కాబట్టి 77.72 అనేది కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాడు. అలాగే ఓబీసీకి 72.87, 63.73, ఎస్టీకి వచ్చేసి 59.13 అనేది ఈ విధంగా ఇస్తాడు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినా అలానే ఇస్తాడు, మెయిన్ ఎగ్జామ్ అయినా అలానే ఇస్తాడు. అలాగే మీకు ఫీ వచ్చేసి ఓసీ, ఓబీసీకి 500 ఉంటుంది, SC, ST వాళ్ళకు 200 అలా ఉంటుంది. ఏ విధంగా ఉన్నా కానీ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత మీ ఫీజు అనేది మీకు రిఫండ్ ఇస్తాడు. SC, ST వాళ్ళకైతే ఫుల్ అమౌంట్ ఇస్తాడు. అదే ఓబీసీ వాళ్ళకైతే కొంత అమౌంట్ అనేది రిఫండ్ ఉంటుంది. ఓకే, మీ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఇంటర్, ఏ బ్యాక్గ్రౌండ్ అంటే బీటెక్ వాళ్ళు ఉన్నా, బీఎస్సీ ఉన్నా, ఓకే, బీకామ్ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కానీ రాసుకోవచ్చు. మీరు డిగ్రీ ఉన్న వాళ్ళైతే ఇంటర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది మీకు మొత్తం ప్యాటర్న్ అనేది. సో ఇది చూసిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేసినంత మాత్రం జాబ్ వచ్చే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే జాబ్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకే హార్డ్గా అంటే బాగా కష్టపడితేనే వాళ్ళకైనా జాబ్ వస్తుంది. మీరు ఇప్పుడు ఇంటి దగ్గర చూసి టైంపాస్గా ఓకే అప్లై చేద్దాము, పడ్డాయి కదా అని పోస్టులు ఎవరో చెప్పారంటే మీరు అప్లై చేయొద్దు. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి మాకు జాబ్ కొట్టగలను అనుకుంటేనే మీరు అప్లై చేయండి. అలాగే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏ విధంగా ఉంటాయి మీ క్లాసెస్, అలా ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు మీరు ఎలా చదవాలో, ఏ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారో అన్నీ చెప్తారు. మీరు కాల్ చేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, తర్వాత అడ్మిషన్ తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.